హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం అరణ్య పర్వం షష్ఠాశ్వాసం ఎర్రాప్రగడ గారి ప్రణితములో భాగంగా దుర్యోధనునికి దానవ వీరులు చేసినటువంటి హితబోధ గురించి తెలుసుకుందాం. ఆ ప్రకారంగా మహాభారత కథను నైమిషారణ్యంలో శౌనక మహర్షి ఆశ్రమంలో రోమహర్షుని కుమారుడైనటువంటి ఉగ్రశవసుడు సూత మహర్షి అనే పౌరాణికుడు శౌనకాది మహామునులకి ఇలా చెప్పసాగారు. ఇక్కడ దాకా కథను విన్న జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని చూచి, ఓ మహర్షి, ఎల్లప్పుడూ పాండవులకు హాని తలపెట్టే దుర్యోధనుడు ఆ ప్రకారం శత్రువుల చేత అవమానం పొందడం, పైగా పాండవుల చేతే రక్షింపబడడం జరిగింది కదా. ఇంత అవమానం పొందిన దుర్యోధనుడు ఎలా హస్తినాపురం చేరుకున్నాడు? దుర్యోధనుడు తాను అభిమానధనుడు అని చెప్పుకుంటాడు కదా. మరి అంతటి అభిమానధనుడు తనకు జరిగిన పరాభవం ఎలా సహించాడు? తదుపరి దుర్యోధనుడు ఎలా ప్రవర్తించారు వివరించండి అని అడిగాడు. దానికి వైశంపాయన మహర్షి ఇలా బదులు చెప్పారు. ఆ ప్రకారంగా పాండవుల చేత బంధ విముక్తుడైన దుర్యోధనుడు అవమాన భారంతో, మితిమీరిన దుఃఖంతో తన సేనలను మరల కూర్చుకొని కొంత దూరం వెళ్ళి అక్కడ కుటీరములు వేయించి విడిది చేశాడు. సుయోధనునికి నిద్ర పట్టలేదు. తన కుటీరంలో ఏకాంతంగా పడుకొని దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కర్ణుడు అక్కడికి వచ్చాడు. ఓ రారాజా, మానవులకు సాధ్యం కాని దానిని నువ్వు సాధించావు. గంధర్వులతో యుద్ధం చేసి గెలిచావు. నేను కూడా నా శక్తి వంచన లేకుండా శత్రువులను చంపాను, కానీ మన సేనలు నాకు సహకరించలేదు. నా రథము విరిగిపోయింది. అందువలన నేను వికర్ణుని రథం ఎక్కి పక్కకు పోయినాను. నీవు శత్రువులను జయించినావని విని చాలా ఆనందించాను అని కర్ణుడు పలికాడు. ఆ మాటలు విన్న సుయోధనుడు, అయ్యో, ఇతనికి జరిగిన విషయం తెలిసినట్టు లేదు అని తలచి సిగ్గుతో కర్ణునితో ఇలా పలికాడు. కర్ణ, నేను తమ్ములు గంధర్వులని ఎదిరించాము. నాకు చిత్రసేనునికి యుద్ధం జరిగింది. అతడు నన్ను, నా భార్యను, తమ్ములను, పరివారంను అందరినీ బంధించాడు. అంతలో మనవారు కొందరు ధర్మరాజు వద్దకు పోయి శరణు వేడారు. ధర్మరాజు తన తమ్ముల్ని పంపాడు. వారు ముందు మంచి మాటలతో గంధర్వులకు నచ్చచెప్పారు. వారు వినలేదు. పాండవులు గంధర్వులతో యుద్ధం చేశారు. చిత్రసేనుడు అర్జునుడితో మాట్లాడి ప్రసన్నుని చేసుకున్నాడు. భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, గంధర్వులు అందరూ నన్ను వెంటబెట్టుకొని ధర్మరాజు వద్దకు వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు నన్ను విడిచిపెట్టాడు. కర్ణ, ఇంత అవమానం జరిగిన తర్వాత జీవించ ఉండడం నిరర్ధకము. ఇంక నేను ప్రజలను ఎలా పాలించగలను? నన్ను చూసి జనులు నవ్వరా? గంధర్వులతో యుద్ధం చేయుచున్నప్పుడు మరణించి ఉండినా ఇంతటి అవమానం జరుగును కాదు కదా. స్వర్గలోక ప్రాప్తి కలిగి ఉండేది కదా. కాబట్టి ఇంతటి అవమానము పాలైన నేను ప్రాయోపేశం చేసి మరణించుటే ఉత్తమము. నా తరువాత దుశ్శాసనుడు మీకు నాయకుడు. అతనితో మీరు హస్తినాపురంకు వెళ్ళండి. ఆ అవమాన భారంలో నేను హస్తినాపురానికి రాలేను. 10 మందిలో తిరగలేను. తండ్రి గారు ధృతరాష్ట్రునితో, తాత భీష్మునితో ఎలా సంభాషించగలను? ఇదంతా నా ఆత్మదోషము. చేజేతులా చేసుకున్న కర్మము అనుభవించి తీరవలను. చెడ్డవాడు సిరి సంపదలతో తులతూగవచ్చును, మంచి విద్యలు నేర్వవచ్చును, కానీ వాటిని సద్వినియోగం చేయకపోతే చెడిపోతాడు. నేను అంతే. అయినా నా అంతటి వాడిని ఒక గంధర్వుడు చెరపట్టడమా? ఎంతటి అవమానం! ఆత్మాభిమానం చెడినప్పుడు శరీరంలో ప్రాణములు ఉండుట నిరర్ధకం. కాబట్టి
వెంటనే ప్రాయోపవేశం చేసి ప్రాణత్యాగం చేసేదను. నా నిర్ణయంకు తిరుగులేదు అన్నాడు దుర్యోధనుడు. పక్కనే ఉన్న దుశ్శాసను చూచి, దుశ్శాసన, నీకు రాజ్యాభిషేకం చేసేదను. శకుని కర్ణుల సహాయంతో ఈ భూమండలను ఏలుకొనుము. నీ తమ్ములకు సంతోషము కలిగించుము. బ్రాహ్మణులు సన్మానింపము. గురువులను భక్తితో కొల్చుము. ప్రజలను పాలింపుము అని అన్నాడు. ఆ మాటలకు దుశ్శాసనుడు తల్లడిల్లిపోయాడు. అతని కాళ్ళ మీద పడి, అన్నయ్య, ఆ భూమి బద్దలైనను, హిమాలయాలను చలించినను, సముద్రములు ఇంకిపోయినను, సూర్యుడు చంద్రుడు వారి తేజములు కోల్పోయినను నీవే సార్వభౌముడు. నేను ఈ రాజ్యభారమును వహింపజాలను అంటూ దుశ్శాసనుడు ఏడవసాగాడు. కర్ణుడు వారిద్దరిని చూచి, సుయోధన, దుశ్శాసన, మీరిద్దరూ ఈ ప్రకారం చిన్నపిల్లల వలె రోధించట తగదు. ధైర్యము వహించి శోకమును విడవండి. ఈ విధంగా శోకించిన వారిని చూచి శత్రువులు సంతోషించెదరు. కాబట్టి మీరు శోకించవలదు. సుయోధన, చంద్రవంశపు రాజువు ఒక అల్పుని మాదర దుఃఖించుచున్నావా? ఎన్నో భోగభాగ్యాలు అనుభవించవలసిన ఈ శరీరము ఇలా త్యజించదగునా? నీవే ఈ ప్రకారము దుఃఖించిన మమ్మల్ని ఓదార్చి వారెవరు? కాబట్టి నీ నిర్ణయమును మార్చుకొనుము. సుయోధన, నువ్వు పాండవుల చేత విముక్తుడివైతివేని దుఃఖించుచున్నావు. అది సరికాదు. ఏ రాజు పాలనలో ప్రజలు నిశ్చింతగా జీవించుచున్నారో ఆ ప్రజలు రాజునకు సేవకులు. కావున రాజు ఆపదలో ఉన్నప్పుడు తమ పౌరుషము చూపి రాజును రక్షించుట వారి ధర్మం. పాండవులు నీ దేశంలో నివసిస్తూ నీ ఆజ్ఞలకు లోబడ్డవారు, నీకు కింకరులు. నీకు ఆపద వచ్చినప్పుడు నిన్ను రక్షించుట వారి విధి, ధర్మము. వారి కర్తవ్యము వారు నెరవేర్చారు. దానికి ఇంత వగచుట ఎందులకు? అదీను కాక పాండవులు జూదమాడి తమ రాజ్యమును పోగొట్టుకొని నీకు దాసులైనారు. వారి సమస్త సంపదలు నీ ఆధీనములు. వారు ఎల్లప్పుడూ నీకు దాస్యము చేయవలసిన వారు. ఈ మాత్రం సాయం చేయడం పెద్ద గొప్ప ఏమున్నది? కాబట్టి దానికి నీవు బొగవలదు. లెమ్ము, హస్తినాపురముకు పోవుదము అని కర్ణుడు పలికాడు. కానీ సుయోధనుడు అతని ప్రాయోపవేశ నిర్ణయమును మానలేదు. అప్పుడు శకుని సుయోధనుని చూచి ఇలా అన్నాడు. సుయోధన, కర్ణుని మాటలు వినుము. నీ దుఃఖమును వీడుము. నేను పాండవుల సంపదలు అన్నీ నీకు కట్టబెట్టాను. అవి నీ పరాక్రము చేత సంపాదించినవి కావు. నేను సంపాదించిన పాండవ రాజ్యమును వదిలి నీవు ప్రాయోపవేశం చేసిన నాకు మనస్సుకు బాధ కలుగును. నీవు చిన్నప్పటి నుండి సిరి సంపదలతో పెరిగావు, పెద్దలకు సేవ చేయలేదు. కాబట్టి నీకు వ్యవహారిక జ్ఞానం అంతగా లేదు. అప్పుడప్పుడు మనసు వికలమవుతుంది, కోపం వస్తుంది. ధీరుడైన వాడు వాటిని వెంటనే అంతమొందించాలి. పిరికితనము, ఏమరిపాటు, మెతకతనము రాజుకు ఉండకూడదు. పాండవులు నీకు ఉపకారం చేశారు. వారికి ప్రత్యుపకారం చేయడం ధర్మం. వారిని తగు రీతిన సత్కరించము. అంతేకాని ఈ ప్రకారం ప్రాయోపవేశం చేయడం అవివేకము. పాండవులను పిలిపించుము. వారు మంచివారు, పరాక్రమవంతులు. వారు రాజ్యము వారికి ఇచ్చి వారిని సత్కరించుము. అప్పుడే నీకు ఎనలేని కీర్తి లభిస్తుంది. పాండవులు నీకు సోదరులు. మీరు ఇరువురు కలిసి ఆ రాజ్యాన్ని పాలించండి. అందరూ సుఖంగా ఉండండి అని శకుని సుయోధనుతో పలికాడు. అప్పుడు సుయోధనుడు దుశ్శాసనుని, కర్ణుని, శకుని చూచి, మీరు నన్ను ఎందుకు వారిస్తున్నారు? నాకు ఈ భోగభాగ్యాల మీద ఆసక్తి లేదు. ప్రాయోపవేశం చేయవలనని నిశ్చయించుకున్నాను. మీరు నాకు అడ్డు చెప్పవలదు. మీరు మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి అని సుయోధనుడు పలికాడు. అప్పుడు వారు, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలము? మేము నీతో సహగమనం చేస్తాం అని పలికారు. ఇంతలో పొద్దుకూకింది. సుయోధనుడు స్నానం చేసి శుచి దర్భాసనం మీద మౌనంగా కూర్చున్నాడు. రాత్రి అయింది.
ఆ సమయంలో దేవతల చేత ఓడింపబడి పాతాళంలో ఉన్న దానవులు ఈ విషయం తెలుసుకున్నారు. వెంటనే వారు శుక్రాచార్యుని ఆశ్రయించారు. ఆయన కృత్య అనే భీకరాకారాన్ని సృష్టించారు. వెంటనే పోయి సుయోధనుని పాతాళానికి తీసుకురమ్మని కృత్యను ఆజ్ఞాపించారు. ఆ ప్రకారం కృత్య పోయి సుయోధనుని పాతాళానికి తీసుకువచ్చింది. సుయోధనుని చూచి దానవులు అతన్ని కౌగిలించుకొని కుశలమడిగారు. సుయోధన, నీవు సూర్యుడు, భరత కులోద్భదుడు, ఇంతటి సాహసం ఎందుకు చేస్తున్నావు? ఆత్మహత్య చేసుకున్నవాడికి లోకనింద, హీనత, దుర్గతి ప్రాప్తిస్తుంది అని తెలుసు కదా. నీ వంటి బుద్ధిమంతులు ఈ ప్రకారం చేయతగునా? కాబట్టి నీ నిర్ణయము మార్చుకొను. ధైర్యమును ప్రతాపమును పాటింపుము. శత్రువులను ఓడించుము. అదియు కాక నీవు మామూలు మానవుడు కావు. నీ జన్మ వృత్తాంతము చెప్పెదము వినుము. మేము పరమేశ్వరుని గూర్చి తపస్సు చేశాం. అప్పుడు పరమేశ్వరుడు నిన్ను సృష్టించి మాకు ప్రసాదించాడు. నీ శరీరం పైభాగము వజ్ర సమానంగా సృష్టించాడు. ఏ రకమైన అస్త్రశస్త్రాలు నీ శరీర పైభాగమును ఛేదించలేవు. నీవు కారణ జన్ముడు. నీకు సాయం చేయడానికి చాలామంది రాక్షసులు క్షత్రియులుగా జన్మించారు. వారే భగదత్తుడు మొదలైన వారు, భీష్మ, ద్రోణ, కృపాచార్యులు మొదలగు వారు దేవతాంశలతో జన్మించినను వారి భావములో రాక్షసాంశలు ఉండుట చేత వారు యుద్ధంలో తమ పుత్రులు, పౌత్రులు, మిత్రులు, అన్నదమ్ములను, శిష్యులను, బాలురు, వృద్ధులు అనే భేదం లేకుండా పాండవులు వారి సేనలను నాశనం చేస్తారు. నీ మనసులో అర్జునుడు అంటే కొంచెం భయం ఉంది. దానికి ఒక విరుగుడు ఆలోచించాము. శ్రీకృష్ణుడు నరకాసుని చంపాడు. ఆ నరకాసుడి అంశను కర్ణుల్లో ప్రవేశపెట్టాము. అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడిని అర్జును మీద పగబట్టి చంపగలడు. దేవేంద్రుడు కూడా తన కుమారుడు అర్జునుని రక్షించుకొనుటకు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచకుండలాలు అపహరిస్తాడు. ఎందుకంటే దేవేంద్రుడు కూడా కర్ణుణ్ణి అర్జునుడు గెలవలేడు అని అనుకుంటున్నాడు కదా. అదీను కాక 1,00,000 మంది రాక్షస వీరులు సంసప్తకులు అనే పేరును జన్మించారు. వారి చేత అర్జునుడు ఓడింపబడతాడు. ఈ సమస్త భూమండలాన్ని నీవే పరిపాలించగలవు. కాబట్టి నీ దైన్యమును వదిలిపెట్టుము అని రాక్షస వీరులు అతనికి చెప్పారు. తర్వాత కృత్య మరలా అతన్ని భూలోకానికి తీసుకువచ్చి అతని చెయ్యి మీద పడుకోబెట్టింది. సూర్యోదయం కాగానే నిద్ర లేచాడు. రాత్రి జరిగింది అంతా కళ నిజమా అని తేల్చుకోలేకపోయాడు. కానీ ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాడు. కానీ తాను పాండవులను జయించగలను అని ఆత్మవిశ్వాసం కలిగింది సుయోధనునికి. తెల్లవారగానే కర్ణుడు మరలా దుర్యోధను వద్దకు వచ్చాడు. సుయోధన, మనం మరణించి సాధించేదేముంది? మరణించిన తర్వాత శత్రువులను జయింపలేము కదా. కాబట్టి ఆత్మహత్య వలన నిన్ను ఎవ్వరూ మెచ్చరు. బతికి ఉంటేనే మనం శత్రువులను జయించి సమస్త సౌఖ్యములు అనుభవించగలము. కాబట్టి ఇది దుఃఖించతగ్గ సమయం కాదు. సుయోధన, నీకు అర్జునుడు అంటే భయం ఉంది. ఇదిగో ఈ ఆయుధాన్ని పట్టి శపథం చేస్తున్నాను. అరణ్య అజ్ఞాతవాసములు ముగిసిన మీదట యుద్ధంలో నేను అర్జున్ని సంహరించగలను. ఇదే నా ప్రతిజ్ఞ అని భీకర ప్రతిజ్ఞ చేశాడు కర్ణుడు. రాత్రి రాక్షస వీరులు పలికిన పలుకులు ఇప్పుడు కర్ణుని ప్రతిజ్ఞ సుయోధనలో కొత్త ఆశలు నింపాయి. ప్రాయోపవేశాన్ని విరమించాడు. శకుని, కర్ణుడు తమ్ములతో తిరిగి హస్తినాపురం ప్రవేశించాడు. ఇది మనకి మహాభారతంలో దానవ వీరులు దుర్యోధనకు చేసినటువంటి హితోపవేశం. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.